బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భువనగిరి డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాకేమైనా ఇస్తావా లేదా అంటే మళ్ళా లంచాలు పెట్టాలి. ధరణి ఉండడం వల్ల ఏమవుతుంది? 3 జరుగుతున్నాయి. ఒకటి, నీ రికార్డు ఎవ్వడు మార్చలేడు, ల్యాండ్ సేఫ్. రెండవది ఏమవుతున్నది, దాని కింద రావాల్సిన డబ్బులు, ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం బాజప్తా ఆన్లైన్ వచ్చి నీ బ్యాంకులో పడుతుంది. నీ ధాన్యం కొనుగొన్నప్పుడు అప్పుడు కూడా మునుపట్లేక చిట్టీలు తిరిగి మండీల చుట్టూ, సావుకాల చుట్టూ, బీట్ల చుట్టూ తిరిగే దంద లేదు. సీదా పైసలు వచ్చి బ్యాంకులోకి వస్తుంది. రెండో పంట అప్పుడు ఏమవుతుందంటే, వర్షాకాలం పంట అయిపోతుంది, అమ్ముతారు రైతులు, ప్రభుత్వం దన్మని బ్యాంకులోకి పంపిస్తుంది డబ్బులు. 4, 5, 6 రోజుల లోపల వచ్చి బ్యాంకులో పడతాయి. అదే సమయంలో మళ్ళీ రెండో పంట పెట్టుబడి వస్తుంది. కాబట్టి రైతు 3 రూపాయల మిత్తికి, 4 రూపాయల మిత్తికి ఇప్పుడు అప్పులు తీసుకునే పరిస్థితి లేదు. ఎవ్వరు కూడా తీసుకుంటలేడు, బంద్ అయిపోయింది. బ్యాంకు రుణాలు కూడా ఇష్టం తీసుకుంటూ లేదు, ఎందుకంటే వాటికి మిత్తిగా తీసుకుంటలేరు. ఇది ఒక మంచి అద్భుతమైన పరిణామం. ఇది రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగించే పరిణామం. ఈ మధ్య నేను మన పార్టీ పెట్టి మహారాష్ట్రలో తిరుగుతున్నాం. అక్కడ పటవారి పేరు, పటవారి అంటే వీఆర్ఓ పేరు తలాటి అంటారు వాళ్ళు. నేను అడుగుతున్న సభలలో తలాటి ఉండనా తీసేయాలంటే మొత్తం మంది ముక్తకంఠంతో తీసేయాలి సార్ అని చెప్తున్నాను. ఇంత మంచి సదుపాయం ఈ ఇండియా మొత్తంలో ఏ రాష్ట్రం లేదు. ఎందుకంటే మనం ఆగమైపోయినాం కాబట్టి. తెలంగాణ కంబైన్డ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఉండి నీళ్ళకు గోసపడ్డాము, కరెంటుకు గోసపడ్డాము, ధాన్యం అమ్ముకుంటూ గోసపడ్డాము, వేసిన 5 ఎకరాలు 2 ఎకరాలే పండి గోసపడ్డాము. రైతులను ఉన్నోళ్ళం కూడా ఇటుకు వచ్చి ఆటోలు నడిపిన పరిస్థితి కళ్ళారు చూసినాం. మహబూబ్నగర్ జిల్లా నుంచి, కొన్ని ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడైతే కరువు పడితే హైదరాబాద్కి వచ్చి ఆటోలు నడిపింది 20 ఎకరం 30 ఎకరం ఉన్న రైతులు కూడా. అంత స్థితి ఉండే. ఏం చేసైనా సరే రైతు నిలబెట్టాలి, రైతు చల్లగుంటే గ్రామాలు చల్లగుంటాయి, 10 మందికి అన్నం పెడతారు, అన్ని రకాల లాభం జరుగుతుందని చెప్పి మనం చేసిన జాగ్రత్త ఫలించింది. అట్లనే ఎన్నో స్కీములు ఎంతో మందికి అనేక రకాల లాభాలు జరిగినాయి. ఇవన్నీ కూడా చేసినామంటే ఏంటంటే ఒక సంకల్పం తీసుకొని చాలా చక్కటి పద్ధతులు చేసినాం. ఫైనల్ మీకు చెప్పేది ఏంటంటే కాళేశ్వరం నీళ్ళు తెచ్చినాం. రేపో మాపో మీ బస్వాపూర్ రిజర్వాయర్ కూడా నిండబోతా ఉంది. బ్రహ్మాండం అద్భుతమైన నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ సంవత్సరం నింపుతుంది బస్వాపురాన్ని. ప్రాజెక్ట్ ఏంటంటే మొత్తం ఒక్కసారి నింపకూడదు, కొత్త ప్రాజెక్ట్ కాబట్టి 3వ భాగం చొప్పున నింపుకుంటూ పోతారు. కానీ కాలువలకు అందే మందం వచ్చేస్తున్నాం. అటు ఆలేరు నియోజకవర్గం కానీ, భువనగిరి నియోజకవర్గం కానీ బ్రహ్మాండంగా తుణుకలు అయితే చాలా అద్భుతంగా అంత గొప్పగా నీళ్ళు వస్తాయి. కాళేశ్వరం కాబట్టి మళ్ళీ మీకు ఎక్కడికి వెళ్తాయి అలన్న సారికి వస్తాయి. అది నెత్తి మీద కూడబెట్టుకున్నట్టు ఉన్నది. భువనగిరి కాలేరుకు నెత్తి మీద ఉన్నది, ఈ కాన్స్టిట్యూన్సీలో కిందికి ఉంది. మళ్ళీ ఆ నుంచి పంపింగ్ లేదు, మళ్ళీ ఖాళీ షటర్ తీస్తే మీకు నీళ్ళు వెళ్తూ ఉంటాయి. ఖజానా అది 50. కాబట్టి భువనగిరిలో, ఆలేరులో శాశ్వతంగా కరువు అనేది రాదిగా మనం బతుకున్నది చూడం. అంత అద్భుతమైనటువంటి పని ఆ బస్వాపూర్ ప్రాజెక్ట్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ ఇలా చివరి దశలో ఉంది. ఆ అన్ని కూడా వస్తాయి మనకు అక్కడికి. చాలా బాగా జరుగుతుంది. ఇట్లా ఇటువంటి మంచి పనులు చాలా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు జరిగినాయి, మీకు కళ్ళ ముందే ఉన్నాయి. మీరు చూస్తూ ఉంటారు, ప్రతిరోజు మీ ఊళ్ళోనే జరుగుతున్నాయి. నేను ఎక్కువ చెప్పను. కానీ మిత్రుడు అనిల్ కుమార్ రెడ్డి గారు చాలా మంచి ప్రభావవంతమైన వ్యక్తి. ఆయన కష్టపడి జీవితంలో బిజినెస్ చేసి పైకి వచ్చిన వ్యక్తి. నేనే చెప్పిన, ఎందుకు ఊరికే శేఖర్ రెడ్డి నువ్వు పోటీ పడి డబ్బులు తగిలిస్తారు వేస్ట్గా, మీ ఒక పోస్ట్ తీసుకొని మంచిగా ఇద్దరు కలిసి గట్టిగా చేయండి, చెరొక పదవికుండి మంచిగా జోడేట్లుగా బండి లాగుండి బ్రహ్మాండంగా భువనగిరి జిల్లా బండి లాగుడు లాగితే అద్భుతంగా నడితే పోలేయాలి మంచిగా, ఎందుకు కొట్లాడతారు అంట బ్రహ్మాండంగా నడుతుంది. వలపల దాపల 2 రెడ్లు సమానుడు బ్రహ్మాండంగా పోతుంది కత్తరం. అట్లా చేయండి బాబు. ఎందుకు తెలంగాణ మీకు నాకు దగ్గర 69 సంవత్సరాలు వచ్చాయి, 70 ఏళ్ళు వస్తాయి ఫిబ్రవరి. రేపటి తెలంగాణ మీది, భవిష్యత్తు మీది, యువకులు మీరు దీన్ని మీరు పాలించుకున్నది మీరే, నడిపించుకున్నది మీరే. నేను ఒక తొవ్వదారి చూపించి పోతాం. ఎవరు బతకరు కదా, 1000 ఏళ్ళు ఇస్తారు, నాకు అర్థం కదా. ఎంతసేపు పని చేస్తాం, పానం వాడమని చెప్పి చేస్తాం. జరుగుతా కింది అయితే అయిపోయి ఏం ఉంటుందా? కాబట్టి మీరు యూత్ ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఈ విభేది రాజకీయంగా ఘర్షించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కాదు. ఇద్దరు కలిసి అదంతా కరువు ప్రాంతం ఉండే ఒకప్పుడు చాలా బాధపడ్డాం. ఆలేరు ఏరియా కానీ, భువనగిరి ఏరియా కానీ ఇలా మంచిగా ఉంది బ్రహ్మాండంగా. ఇద్దరు కలిసి బాగు చేయమని అంటే నా మాట గౌరవించి ఇప్పుడు వచ్చిండ్రు, వారు వెంట మీరందరూ వచ్చిండ్రు. నేను మరొక్కసారి మీకు హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తా ఉన్నా. మీరందరూ తన మీద ప్రేమలు కాబట్టి ఆయనకే రాజకీయ భవిష్యత్తు గురించి ఇప్పుడు నాది జిమ్మేదారి, ఇంకెవరు జిమ్మేదారు ఉండదు. నేను ఒకసారి ఒక మాట చెప్పినా అంటే నా ప్రాణం పోయినా సరే వెనక పోయేది ఉండదు. ఒక మాట అన్నామంటే అక్కడ నాగార్జున సార్లో ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఆ భగత నోముల నరసింహయ్య గారి కొడుకు వాళ్ళ ఆయన చచ్చిపోయాడు. ఆయన కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే బాగుండదు, అధికారం ఉంటుంది, పిల్లగాడు ఉన్నాడు,
అడ్వకేట్ ఉండని చెప్పి చెప్తే అక్కడ కోటిరెడ్డి గారిని ఇంకో లీడర్ అన్నాడు. నేను మంత్రి గారికి చెప్పిన, ఆయనకు సంజాయించి చెప్పు, నువ్వు ఆయన ఎమ్మెల్సీ చేద్దాము, ఎమ్మెల్యేకి ఈక్వల్గా ఉంటుంది, మంచి గౌరవించుకుందాం అని చెప్తే కోర్టుని పిలిచి చెప్పిన నేను. నా మాట గౌరవించి ఆయన సహకారం చేశాడు. ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చిన ఎమ్మెల్సీలు ఆయనకు తెలియకూడదు తెలియదు, నేనే ఫోన్ చేసి పిలిచి మంత్రి గారికి చెప్పి పడి తెప్పించి ఎమ్మెల్సీ కూడా చేసుకున్నాను. ఇట్లా ఒకసారి నేను చెప్పినా అంటే దానికి తిరుగుండదు. బ్రహ్మాండంగా ఆయన రాజకీయ భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుంది, అన్ని విధాలు బాగుంటుంది, మంచి యువకుడు, ఉత్సాహం ఉంది. శేఖర్ రెడ్డి అనిల్ రెడ్డి కలిస్తే భస్మం అయిపోతాడు, ఏముంది మిగిలది. చాలా అద్భుతంగా పని జరుగుతుంది. భువనగిరి జిల్లా ప్రగతికి చాలా దోహదపడుతుంది. నేను చేసిన బీబీనగర్లో ఎయిమ్స్ తీసుకురావడానికి కానీ శేఖర్ నేను చంపుతుండే, ఓకే అది రావాలని పొద్దున్న లొల్లు పెడుతుండే, అది కూడా తెచ్చుకోగలిగినాం. ఇలా జిల్లా కేంద్రం పెట్టుకున్నాం, చాలా బ్రహ్మాండంగా యాదాద్రి డెవలప్ చేసుకున్నాం. ఇంకా చాలా కావాలి, అయిపోదు. మంచి లీడర్లు ఎప్పుడు రిలాక్స్